అనకాపల్లిలో రేషన్ డిపోలను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తనిఖీలు చేశారు. 65 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందజేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వర్లు మొరాయిస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు, సాంకేతిక సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిడన్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్, కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి. 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం,